హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈ మార్చి నెలకు సంబంధించి కూడా పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా మనకు ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లను ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఈ పెన్షన్లు ఇస్తారు, ఎవరెవరికి ఎంత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు, దీంతో పాటుగా కొత్తగా ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఇక పెంచినటువంటి ఆసరా పెన్షన్లను ఏ నెల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు, ఈ వివరాలు అన్నిటి గురించి మీకు క్లియర్గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి గైస్. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, చెక్అవుట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము ప్రతి నెల ఆసరా పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈ యొక్క మార్చి నెలకు సంబంధించి కూడా రిలీజ్ చేయబోతుంది. అయితే ప్రతి నెల మనకు ఏ తేదీలన ఈ యొక్క ఆసరా పెన్షన్ల పంపిణీ చేస్తారంటే 24వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపల రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని జిల్లాల్లో వారికి బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు. కొన్ని కొన్ని జిల్లాల్లో వారికి డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్లు ఉంటారో వాళ్ళ ద్వారా పంపిణీ అనేది చేపిస్తారనమాట. ఇక ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు మీకు వస్తాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకొని సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారానే. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి చేయుత.తెలంగాణ.gov.in సెర్చ్ చేస్తే చాలు, వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎంటర్ పెన్షన్ ఐడి లేదా యుఐడి లేదా సదరం ఐడి అడుగున్నారు. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా తెలిస్తే మీరు దాన్ని ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇవేం తెలియదు అనుకుంటే మనకు ఇంకొక ఆప్షన్స్ ఇచ్చున్నారు ఇక్కడ. డిస్టిక్ నేమ్, డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మీదే డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, దాని తర్వాత మండలము, ఇక అలాగే పంచాయతీ, ఇక పెన్షనర్ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో నాకు ఇవి రెండు కూడా తెలియదు కాబట్టి నేను పంచాయతీ వరకే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసాక సింపుల్గా మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో అప్పుడు మీరు ఆ యొక్క లిస్ట్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ పేర్లు ఉంటాయి అక్కడ. వచ్చేసి మీకు ఎలా చూపిస్తుందో సో సింపుల్గా మీకు ఇక్కడ చూడొచ్చు. ఒక సెకండ్. ఫస్ట్ వచ్చేసి డిస్టిక్ నేమ్ ఉంటుంది, దాని తర్వాత మండలం నేము, పంచాయతీ నేము, పెన్షన్ ఐడి, యుఐడి నెంబరు, బెనిఫిషరీ నేము, దాని తర్వాత టైప్ ఆఫ్ పెన్షన్, ఈ పర్సన్కి డిజేబుల్డ్ పెన్షన్ కింద వస్తుంది అనమాట. ఏజ్, అలాగే జెండరు ఫిమేల్, శాంక్షన్డ్ మంత్, ఇతనికి ఆగస్టు 2022న పెన్షన్ శాంక్షన్ అయింది. పెన్షనర్ స్టేటస్, ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని చూపించాలి. మీకు ఇప్పుడు పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని చూపించినట్లయితే ఈ మార్చి నెలకు సంబంధించి కూడా పెన్షన్ డబ్బులు రావడం జరుగుతుంది. లాస్ట్ రిలీజ్డ్ మంత్ వచ్చి జనవరి, ఫిబ్రవరిది ఇంకా ఇక్కడ మనకు అప్డేట్ కాలేదు. అమౌంట్ వచ్చేసి 4016 రూపాయలు అయితే వస్తుంది, ఎందుకంటే డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి. ఇలాగా మీకు నేమ్స్ చూపిస్తాయండి. మీరు స్టేటస్ చెక్ చేసుకున్నాక అక్కడ లైవ్ అని ఉంటే ఖచ్చితంగా మీకు ఈ మార్చి నెలకు సంబంధించి కూడా పెన్షన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ డబ్బులను ప్రతి నెల కూడా ఏ డేట్స్న రిలీజ్ చేస్తారో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. 24 నుంచి 31 తారీఖుల మధ్యలో. బ్యాంక్ అకౌంట్కి రిలీజ్ చేసినటువంటి వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళి తెచ్చుకోండి, బ్యాంక్ అకౌంట్లో పడుంటాయి. అలాగే చేతికి ఇచ్చేటువంటి వాళ్ళకు చేతికి తీసుకోండి. పోస్ట్ మాస్టర్లు వచ్చి మీ దగ్గర ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొని, అంటే ముఖ చిత్రపు ఆధారంగా పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫేస్ స్కాన్ తీసుకొని మీ దగ్గర డబ్బులు అనేది మీకు ఎంత రావాలో అంత డబ్బులని ఇవ్వటం జరుగుతుంది.
సో, జనరల్‌గా వచ్చేసి ముసలివారకు, విధవలకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు, నేయల వారికి వీళ్ళందరికీ కూడా రూ. 2016 అయితే వస్తుంది. వికలాంగులకు రూ. 4016 వస్తుంది. రూ. 16 కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. రూ. 16 కూడా తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం మనకు అలాగే స్ట్రిక్ట్ రూల్స్ చెప్పుంది. సో, ఎవరు కూడా ఈ రూ. 16 కూడా మిస్ చేసుకోవద్దు. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రూ. 16 కూడా మీదే అని చెప్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు కూడా. కాబట్టి మీరెవరు కూడా చేంజ్ లేదు అని చెప్పినా కూడా మీరు చేంజ్ తెచ్చిస్తామని చెప్పి అమౌంట్స్ తీసుకోండి. ఇలాగిప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా మీకు పెన్షన్స్ పంపిణీ చేస్తారు. 31 తారీఖు వరకు ఇవ్వటం జరుగుతుందండి. పెంచినటువంటి పెన్షన్ డబ్బులను ఎప్పుడు ఇస్తారంటే ఏప్రిల్ నెల నుంచి అని చెప్పున్నారు. సో, అప్పుడొచ్చేసి ముసలి వాళ్ళకు, విధవలకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులు వీళ్ళందరికీ కూడా రూ. 4016 వస్తుంది. వికలాంగులకు రూ. 6016 వస్తుంది పెంచిన తరువాత. బట్ ఇంకా మనకిప్పుడు పెంచలేదు. సో, ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి ఇస్తారనమాట పెంచితే ఇన్ కేస్. ఇంకా కన్ఫర్మేషన్ మనకు రాలేదు. జస్ట్ చెప్పున్నారు ప్రభుత్వం నుంచి మనకు పత్రికా ముఖంగా అప్డేట్ అయితే అది. ఇక కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయా అంటే, సో, వీటికి కూడా మాక్సిమం ఏప్రిల్ నెల నుంచే అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఆన్‌లైన్‌లో. అక్కడే మీరు సొంతంగా పెట్టుకునే దానికి అవకాశం అయితే లేదనమాట. సో, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే. రైస్ కార్డు, ఆధార్ కార్డు, బడ్జెట్‌కి సంబంధించి ఈ యొక్క బీపీఎల్ రైస్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో కాపీ, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, వయసు ఆధారంగా వృద్ధాప్య పెన్షన్ కోసం 57 ఏళ్ళు పైబడైతే ఉండాలి. సో, ఇక దివ్యాంగులకు, వికలాంగులకు వచ్చేసి పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ప్లస్ సదరం సర్టిఫికేట్ దాంట్లో 40% మినిమమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. 40% నుంచి 100% లోపల ఎంతున్నా పర్వాలేదు. బట్ మినిమమ్ 40% అయితే తప్పకుండా ఉండాలి. సో, ఇలాగ కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి పెట్టుకోవచ్చు. బట్ ఇంకా మనకు అప్లికేషన్స్ రిలీజ్ చేయలేదు ఆన్‌లైన్‌లోకి. సో, అందువల్ల ఇప్పుడు వెళ్ళినా కూడా మీ దగ్గర అప్లికేషన్స్ తీసుకోరు. మీ సేవల దగ్గరికి వెళ్ళినా కూడా. నేను అప్డేట్ చేస్తాను మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? రెగ్యులర్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకొని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.